పోయింది. ఆమె చనిపోయాక ఇతనిలో అహంభావం వచ్చింది, నేనే కదా అన్నటువంటి. దాని ఇంపాక్ట్ ఏమైంది, మిగతా సీనియర్లను పట్టించుకోవడం మానేశాడు. ఆ మిగతా సీనియర్లు అందరూ బయటికి పోయారు. ఒక్కొక్క సీనియరు అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో స్ట్రాంగ్, కులపరమైన స్ట్రాంగ్. పళనిస్వామి ఒక కులం అయితే పన్నీర్ సెల్వం ఇంకొక కులం, టీవీకే దినకరన్ ఇంకొక కులం, శశికళ ఇంకొకటి. ఇట్లా ఎవరి కులాలు అక్కడ తమిళనాడు అంటే కులాలే రాజకీయం. ఈ కుల రాజకీయాలని కోఆర్డినేట్ చేసుకుంటూ స్టాలిన్ గెలుచుకొచ్చాడు. ఆ కోఆర్డినేషన్ చేసుకొచ్చిన జయలలిత గెలుచుకొచ్చి ఇతను అది చీల్చేసుకున్నాడు. పైగా కేంద్రంతో తగవ పెట్టుకుని బీజేపీలో కూడా తన మనిషినే పెట్టించాడు అధ్యక్షుడిగా. మొన్న ఈటెల రాజేందర్ని తీసుకొచ్చి తెలంగాణలో ఎట్లాంటి తప్పు చేశారో ముందు పెట్టి, బండి సంజయ్ని పక్కన పెట్టి, కిషన్ రెడ్డిని పెట్టి, సేమ్ ఇక్కడ తమిళనాడులో అదే తప్పు బీజేపీ చేసింది. అన్నామలైనే ఉండి ఉంటే ఇవాళ ఒక 10-15 సీట్లు కనీసం తెలంగాణ టైప్లో అన్న వచ్చి ఉంటారు. అక్కడ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇతని బలహీనత, విజయ్కి అడ్వాంటేజ్. అంటే డిఎంకే మీద ప్రభుత్వ వ్యతిరేకత, ఇది ఏఐఏడిఎంకే నమ్మాలి. పార్టీలు విడిగా ఉండకుండా కూటమి కట్టేయడం వల్ల కూడా ప్రజలు థర్డ్ ఆల్టర్నేటివ్కి ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయసాయి రెడ్డి గారు అదే మాట మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా ఆయన అనే మాట కరెక్ట్, కాకపోతే ఆ చరిష్మా ఇక్కడ ఎవరికి ఉంది? విజయ్ అంటే ప్రజల మార్పు కోరుకోవాల్సి